అందరికీ వెల్కమ్ టు శిల్పకళ వ్లాగ్స్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నేను కాశీ యాత్ర వెళ్ళింది మీకు అందరికీ తెలిసిందే. సో మేము కాశీ యాత్ర ఎందుకు వెళ్ళాము అండ్ అక్కడ ఎన్ని డేస్ స్పెండ్ చేసాము, మా టోటల్ ట్రిప్ గురించి అయితే ఈ కంప్లీట్ వ్లాగ్ ఉంటుంది. అండ్ కాశీకి మేము ఫ్లైట్లోనే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అన్నది ఇంతకంటే ముందు వ్లాగ్లో మీకు చెప్పాను. సో డే 1 మే 15న అయితే మేము కాశీకి వెళ్ళాము. వీడియో మాత్రం చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. నాకున్న బిజీ స్కెడ్యూల్ వల్ల పిల్లల్ని చూసుకోవడానికి అలా అని. సో మే 15న మేము కాశీ బయలుదేరాము. ఫ్లైట్ 12:45కి ఉండే అండ్ మేము కాశీకి రీచ్ అయ్యేసరికి, అంటే మేము తీసుకున్న హోమ్ స్టేకి రీచ్ అయ్యేసరికి 3 అయింది. సో అలా రిలాక్స్ అయిపోయి కొంచెం సేపు లైట్‌గా తినేసి ఇమ్మీడియేట్‌గా మేము కాలభైరవ స్వామికి దర్శనము, ధన్వంతరి దర్శనము, అలాగే మృత్యుంజయ స్వామి బాయి దగ్గర నీళ్ళు తాగితే చాలా మంచిది అనేసి అక్కడ కాశీలో హార్డ్లీ ఏంటంటే కాలభైరవ స్వామి నుంచి ధన్వంతరి టెంపుల్ వరకు మనకి జస్ట్ ఒక 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఈ గుడి ఉంటుంది. స్వామిని ఇంకా ధన్వంతరి బావిలోంచి వాటర్ తాగాము. అలాగే వస్తూ వస్తూ బడా గణపతి దర్శనం చేసేసుకొని ఫస్ట్ డే అయితే ఇలా కంప్లీట్ చేశాము. ఇమ్మీడియేట్ నెక్స్ట్ డే అంటే నేను స్పర్శ దర్శనం కోసము ట్రై చేశానండి. అక్కడ హోమ్ స్టేలో మేము తీసుకున్న హోమ్ స్టేలో అడిగితే వాళ్ళు అరేంజ్ చేశారు. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారంట టెంపుల్‌లో. సో వాళ్ళని అరేంజ్ చేశారు. స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటే సరిపోతుంది అని అంటే స్పర్శ దర్శనం టికెట్ తీసేసుకొని అలా మేము 2:30 మార్నింగ్ నేను, మంగళ ఆంటీ ఇద్దరం కలిసి స్పర్శ దర్శనానికైతే వెళ్ళిపోయాము. అండ్ పిల్లలు ఇంకా అత్తయ్య, పెద్దమ్మ, మామయ్య వాళ్ళు మాత్రం రూమ్‌లోనే ఉన్నారు. ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ 2:30 మార్నింగ్ లేసి రెడీ అవ్వడం అంటే చాలా ఇబ్బంది అవుతదనేసి. సో ఆల్మోస్ట్ నాకు స్పర్శ దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 6:37 అయింది. యూజువల్‌గా కాశీ వెళ్ళినప్పుడు మీరు స్పర్శ దర్శనానికి వెళ్ళాలి అంటే కంపల్సరీ 3:00 నైట్ లైన్‌లో వెయిట్ చేయాలండి. సో వెయిట్ చేసి స్పర్శ దర్శనం కంప్లీట్ చేసుకోండి. ఆ కాశీ అంత దూరం వెళ్ళినప్పుడు మనం ఆ శివయ్య దర్శనం అనిపిస్తది మనకి. సో ఫైనల్‌గా నేను శివయ్య దర్శనం చేసుకొని వారాహి అమ్మ దర్శనం చేసుకున్నాను. వారాహి అమ్మ దర్శనం అయితే చాలా జరిగిందండి. అది ఫ్రైడే రోజు జరిగింది. నేను ముగ్గురు అమ్మల దర్శనము ఫ్రైడే రోజు చేసుకున్నాను. కాశీ అన్నపూర్ణ దేవి దర్శనం చేసుకున్నాను. అలాగే కాశీ విశాలాక్షి దర్శనం చేసుకున్నాను. ఫైనల్‌గా వారాహి అమ్మ దర్శనం చేసుకున్నాను. వారాహి అమ్మ దర్శనం అవుతుందో అవ్వదో అని ఒక టెన్షన్ ఉండింది. బట్ అమ్మవారు కరుణించి నాకైతే దర్శనము ఎలాగో అలా నేను చేసుకున్నానండి. వారాహి అమ్మ దర్శనానికెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగ్ మీకు 5:30-7:30 మాత్రము స్పెషల్ ఎంట్రన్స్ ఉంటుంది. అది 300 చార్జ్ చేస్తారు. టికెట్ అంటూ వాళ్ళు ఉండదు. స్పెషల్ ఎంట్రన్స్ అంటే మెయిన్ డోర్ దగ్గర నుంచి ఉంటుంది. సో అది ఫస్ట్ వే కాకుండా సెకండ్ వే ఉంటుందండి. మీరు వారాహి దర్శనానికి ఎళ్ళేటప్పుడు అంటే నది ఒడ్డు నుంచి ఎళ్తే ఆ ఘాట్ పేరు కూడా నేను నీకు నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. అలా స్టెప్స్ ఎక్కేస్తే సరిపోతుంది మీకు. అక్కడే పక్కనే ఉంటుంది వారాహి అమ్మ దర్శనానికి వెళ్ళడానికి రూట్. సో అలా వారాహి అమ్మ దర్శనం చేసుకొని నేను రూమ్‌కి రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10:30, 11 అయ్యింది. సో 11:00 మేము మళ్ళీ రూమ్ నుంచి బయలుదేరాము. అందరం కలిసి బయలుదేరి చందుకి ఏదైతే ఫైనల్‌గా 1 ఇయర్ తర్వాత చేయాలి అని అనుకున్నామో అవి చేసేసాము. చేసిన తర్వాత మళ్ళీ రూమ్‌కి రిటర్న్ అయ్యాము. ఎవరైనా కాశీకి అంటే ఇదొక జస్ట్ సజెషన్ అండి. ఎవరైనా కాశీకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం జూన్‌లో పిల్లలున్న వాళ్ళు మాత్రం అసలు ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే టెంపరేచర్స్ చాలా హైగా ఉంటాయి. మనము ఆ ఎండని తట్టుకోలేము. కాబట్టి మే అండ్ జూన్ అసలు ప్లాన్ చేయకండి. జూలైలో ఓకే. బావుంటుందంట వెదర్. సో అలా మా డే హాఫ్ డే అయితే అయిపోయింది. రూమ్‌కొచ్చాము. కొంచెం లంచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మేము అనుకున్నారు అత్తయ్య వాళ్ళు. సో నది స్నానం చేసేసుకొని గంగా హారతికైతే వచ్చేసాము. సో ఇలా ఘాట్స్ అన్నీ తిరుగుతున్నామండి. సో నేనైతే ఆహ్, మే 16థ్ లాస్ట్ ఇయర్ మే 17థ్ చాలా వర్స్టెస్ట్ డే అని చెప్పొచ్చు. అంటే నేను లైఫ్‌లో మర్చిపోలేను ఈరోజు. బట్ మే 16థ్‌న నాకు ఆ అమ్మవారు కరుణించి అమ్మవారి దర్శనం జరిగింది అనంటే నేను చాలా హ్యాపీగా, బ్లెస్డ్‌గా ఫీల్ అవుతున్నాను. ఎక్కడో ఒక చోట నాకు ఆ అమ్మ నన్ను కాపాడుతుంది అనేసన్న ఫీలింగ్‌లో అయితే నేనున్నాను. నాకు అలానే అనిపిచ్చింది. సో నేను ఇక్కడ కాశీలో ప్రతొక్క ఘాట్‌కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందండి. ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది. మేము
హరిశ్చంద్ర ఘాట్ దగ్గర చందుకి సంబంధించిన కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని, అక్కడ కేదారేశ్వర లింగంని దర్శనం చేసుకున్నామండి. ఆ ఘాట్‌లో హరిశ్చంద్ర ఘాట్‌లో కేదారేశ్వర లింగం ఉంటుంది. సో, అక్కడ అలాగే దర్శనం చేసుకొని యూజువల్‌గా అంటే చనిపోయిన వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి, ఆ కార్యక్రమాలు చేయాలి అనంటే మనము కార్యక్రమం ఏ ఘాట్‌లో అంటే హరిశ్చంద్ర ఘాట్‌లోనే జేస్తారంట. చేసిన తర్వాత మణికర్ణిక ఘాట్‌లో మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి అని అంటారు. ఎందుకంటే అక్కడే అన్నపూర్ణమ్మ దేవి స్నానం చేసిందంట. అక్కడితో కంప్లీట్ అవుతుంది అనేసని అంటారు. సో, ఎవరైనా ఎప్పుడైనా కార్యక్రమాలు జరిగితే మాత్రం తప్ప గాలి ఇలా వస్తుంది. ఒక ఆవిడైతే చనిపోయి ఉంది. తనని లాస్ట్ చితి పెట్టే వాళ్ళు గూడా ఎవరు లేరు. అలాంటి పొజిషన్‌లో ఉన్నారు. సో, వాట్ ఈస్ లైఫ్ అన్నది నిజంగా ఎవరైనా ఒకసారి ఆలోచించాలి. అండ్ ఫైనల్‌గా 6:30కేమో గంగా హారతి జరుగుతుందండి. సో, నేనైతే గంగా హారతి 6:30-7:15 సో, గంగా హారతి కోసము ఎవరైతే కాశీకి వెళ్తారో అందరూ అనమాట మెయిన్ టెంపుల్‌కి. సో, పక్కనే మెయిన్ టెంపుల్ కాశీ విశ్వనాథుడు టెంపుల్ పక్కనే ఉంటుంది మణికర్ణిక ఘాట్. సో, గేట్ 4 నుంచి కొద్దిగా అలానే ముందుకు వెళితే ఒక చెప్పొచ్చు ఒక 30 మీటర్స్ అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్‌కెళ్తే సరిపోతుందండి. రైట్‌లో ఉంటుంది. మనకి అక్కడ ఆర్చ్‌లో పైన కూడా రాసుంటుంది మణికర్ణిక ఘాట్ అని. సో, ఆ ఆర్చ్ లోపలికి వెళ్తే చాలు ఆల్‌మోస్ట్ అక్కడ నుంచి మనం మణికర్ణిక ఘాట్ రీచ్ అవ్వడానికి ఈజీగా ఒక 15 మినిట్స్ పడుతుంది. సందుల్లోంచి వెళ్ళాలి. చిన్న చిన్న లేన్స్ ఉంటాయి. అందులో నుంచి ఎళ్ళాలి. కానీ ఎవరైతే కాశీకి వెళ్తారో మరీ చెప్తున్నాను మణికర్ణిక ఘాట్ అయితే ఒక్కసారి ఎళ్లి చూడండి. అక్కడ మణికంఠేశ్వరుని దర్శనం చేసుకోండి. అలాగే అసలు టైం అంటూ లేదు. 24 అవర్స్ 24 గంటలు అలా శవాలు కాలుతూనే ఉన్నాయి. ఏంటి లైఫ్ అన్నది అస్సలు ఆలోచించాల్సిన విషయము. ఎక్కడ చూసినా గానీ అండ్ ఇంకొకటి మనం కాశీలో ఉన్నప్పుడు మనము ఇక్కడ ఇది ఏమంటారంటే చనిపోయిన వారిని తీసుకెళ్ళినప్పుడు ఆహ్, కాశీలో ఏమంటారంటే రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై అనుకుంటూనే తీసుకెళ్తారు. ఏ డప్పు ఏవి ఉండవు. ఏ హంగు, ఆర్భాటాలు ఏవుండవు. ఇప్పుడు మనము పిచ్చి వాళ్ళలాగా అంటే చనిపోయిన వాళ్ళకి డప్పులతోని చాలా అంటే డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాము. అదే బతికున్నప్పుడు ఆ మనిషిని మనం కేర్ జేయము. హ్మ్. సరిగ్గా ప్రయాగ్రాజ్ ఇంకా ఆహ్, ప్రయాగ్రాజ్ ఇంకనేమో అయోధ్య వెళ్ళామనమాట. సో, ప్రయాగ్రాజ్ మాకు ఎళ్ళేసరికి మార్నింగ్ 8:30 అయింది. అంటే మేము 5:30కేమో బయలుదేరాము. 5:30కి బయలుదేరితే మేము రీచ్ అయ్యేసరికి 8 అయింది. 8:30 మధ్యలో మేము అక్కడ సంగమంలో స్నానం చేసేసుకొని బయలుదేరామండి. మేము అక్కడి నుంచి బయలుదేరేసరికి 11:30 అలా అయింది. 11:30కి ఒక ప్లేస్‌లో ఆగి బ్రేక్‌ఫాస్ట్ చేసుకున్నాము. కానీ ప్రయాగ్‌రాజ్ నుంచి మీరు అయోధ్య వెళ్ళేటప్పుడు ఒక రోజులోనే మనము ట్రావెల్స్ వెహికల్ మాట్లాడుకుంటే ఒకే రోజు మనము ప్రయాగ్‌రాజ్ ఇంకా అయోధ్య కంప్లీట్ చేసుకొని నైట్ 12:30 వరకు కాశీకి చేరుకోవచ్చు. లేదు మీరు ప్రయాగ్‌రాజ్ ఎళ్లి అయోధ్యలో హాల్ట్ అయిపోయి, అయోధ్యలో కంప్లీట్ దర్శనం చేసుకొని నెక్స్ట్ డే అంటే అయోధ్యలో ఉన్న టెంపుల్స్ చూసుకొని, మెయిన్ టెంపుల్స్ చూసుకొని కంప్లీట్‌గా మీరు నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా రావాలి అంటే అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ మేము డే 4 కంప్లీట్‌గా అయోధ్య మొత్తం చూసుకున్నాము. ప్రయాగ్‌రాజ్, అయోధ్య డైరెక్ట్ ఎళ్ళాము. మాకు అయోధ్య బాలరాముడిని మాత్రం అండి నిజంగా చెప్తున్నాను గదా! జస్ట్ 40 మినిట్స్‌లో మాకు దర్శనం అయ్యింది. అండ్ అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ అంటే అక్కడ వర్క్ జరుగుతుంది కార్వింగ్. నిజంగా చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. చూడాల్సిన ప్లేస్. సో, అయోధ్య ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఇంకా 10 ఇయర్స్ పడుతుందో, 15 ఇయర్స్ పడుతుందో తెలియదు కానీ ఆహ్, కానీ ప్లేస్ మాత్రం ఆ దేవుడిని చూడడము అండ్ ఆ సరౌండింగ్స్‌లో ఉండడం, చేయడము అంటే మనకి టైం కూడా రాసిపెట్టాలి. ఆ భగవంతుడు పిలవాలి. ఆ భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అని. సో, బా అవ ఇప్పుడు ప్రయాగ్‌రాజ్, అయోధ్య అయితే కంప్లీట్ చేశామండి. డే 4 మేము రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12:30 అయిపోయింది. డే 4 అంటే డే 5కి ఎంటర్ అయ్యాము.
డే 5 ఏం చేసామంటే మార్నింగ్ 9 కల్లా ఆహ్, స్వామిని దర్శనం చేసుకుందాం, కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుందామని బయలుదేరాము. అందరం ఫ్రెష్ అప్ అయిపోయి 9:30 అయింది బయలుదేరేసరికి. సో, పిల్లలున్నారు కాబట్టి ముందు వెనక అవుతుంది. సో, అందరం కలిసి డే 5లో కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకున్నాం. అందరం కలిసి దర్శనం చేసుకున్నాము. మళ్ళీ డే 5 మాకు ట్యూస్‌డే వచ్చింది. ట్యూస్‌డే రోజు వారాహి దర్శనం చేసుకోవాలి అనేసి వారాహి అమ్మ దర్శనం చేసుకున్నాను. నేను ఈ ట్రిప్‌లో కాశీ విశ్వనాథుడి దర్శనం కంప్లీట్‌గా 3 టైమ్స్ చేసుకున్నానండి. డే 2లోనే 2 టైమ్స్ చేసుకున్నా అనుకోకుండా. అండ్ డే 3లో డే 5లో కూడా మళ్ళీ ఆ విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకొని, వారాహి అమ్మని దర్శనం చేసుకొని, ఈ అన్నపూర్ణమ్మని దర్శనం చేసుకున్నాను. అలాగే కాశీ విశాలాక్షమ్మని దర్శనం చేసుకొని, ఇంకా రూమ్‌కొచ్చేసాము. రెస్ట్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా డే 6 రోజు మేము ట్రైన్ ఎక్కాము. అండ్ డే 7 నైట్ మేము ట్రైన్ దిగేసరికి నైట్ 11:00 అయిందండి. సో, ఇది మా కంప్లీట్ కాశీ యాత్ర. సో, హోప్ మీకు ఈ వ్లాగ్ బోర్ కొట్టలేదని అనుకుంటాను. బట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్ మీ శిల్పా ఖన్నా అండ్ శిల్పా ఖన్నా వ్లాగ్.